అందరూ నమస్కారం. ఓజీ ఫీవర్ మొదలైంది ప్రపంచవ్యాప్తంగా. పవన్ కళ్యాణ్ అభిమానులకే కాదు, ఓజీ ఫీవర్ వైసీపీ కూడా తాకింది. కాబట్టే తాడేపల్లి ప్యాలెస్ నుంచి అన్ని జిల్లాల్లో ఉన్న వైసీపీ అభిమానులు కూడా ఓజీ ఫీవర్తో వణుకుతున్నారు. ఇందాకే మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అంటే ఆయనే అంబటి రాంబాబు, ఆయన శాఖ మీద అవగాహన లేదు, పట్టు లేదు. ఆయన నియోజకవర్గం మీద, ప్రజల మీద ప్రేమ లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంటే చాలా ప్రేమ ఉంది. పవన్ కళ్యాణ్ గారు అన్న భక్తి ఉంది ఆయనకి. ఆయన కూడా భక్తుడే. ఎందుకంటే సినిమా రివ్యూలు ఇస్తున్నాడు వచ్చి. పవన్ కళ్యాణ్ గారి సినిమా గతంలో అలా ఉన్నాయి, ఇప్పుడు ఇలా ఉంది. ఆ ఓజీ ప్రొడ్యూసర్ గురించి, డైరెక్టర్ గురించి బాగా మాట్లాడుతున్నాడు. కానీ ఆయన చెప్పాల్సిన విషయం మర్చిపోయాడు. ఓజీ అభిమానులు అంటే మేము పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి చెప్పలా, అందరి గురించి చెప్పు, మా గురించి చెప్పు. తెలుసు కదా, మొన్న ఎన్నికల్లో చూపించాం కదా మా బలం ఏందో, మా సత్తా ఏందో. అలా ఉంటుంది పవన్ కళ్యాణ్ అభిమానులు. అరాచకం ఓజీ. ఈసారి సినిమా రివ్యూలు ఇచ్చుకునే స్థాయికి మీరు పడిపోయారంటే ప్రజలన్నీ చూస్తున్నారు. నేను రాంబాబు గారు ఒకటి అడుగుతున్నా, టికెట్ల రేట్ల గురించి మాట్లాడతాను. హాస్యాస్పదంగా ఉంది. వినాయక చవితికి వినాయకుడికి లడ్లు ఎలా ఏలం పట్ల కొంటున్నారో భక్తులు, వాళ్ళ భక్తులు, దేవుని భక్తులు, అలాగే పవన్ కళ్యాణ్ గారి భక్తులు కూడా లక్షల్లో, ఈసారి వేలల్లో టికెట్లు వేలం పట్ల కొంటున్నారు. అది అభిమానం. ఆ డబ్బులు మేము ప్రజలకు ఉపయోగపడుతుంది. వేలల్లో కొంటున్నా, లక్షల్లో కొంటున్నారు అంటే అర్థం చేసుకో. నువ్వు ఏదో టికెట్ల గురించి, రేట్ల గురించి మాట్లాడతావు, 700 800 అనేసి. ఆయన కోసం ఆయన భక్తులు ఎంత వెళ్తారు, ఏమైనా చేస్తారు. అది పవన్ కళ్యాణ్ గారి ట్రెండ్ సెట్ చేస్తారు. ఆయన ట్రెండ్ ఫాలో అవ్వరు.